సార్ నమస్తే అండి. నమస్తే సార్ నిన్న తిరుపతిలో భక్తుల తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన ఎలా చూడొచ్చు అంటారు? ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. ప్రపంచంలో అతిపెద్ద రెండవ దేవాలయం ఏదైనా ఉందంటే తిరుపతి దేవస్థానం. అలాంటి దేవస్థానం చరిత్రలో ఎప్పుడు కనీ విని జరిగిన విధంగా ఈరోజు అంత ఘోరమైన ప్రమాదం జరిగిందంటే అది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అనమాట. ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ పురంధేశ్వరి వీళ్ళందరూ, నరేంద్ర మోడీ, పోలీసు అందరూ వాళ్ళ ముడ్యానకాలు తిప్పడానికి వెళ్ళారు. నరేంద్ర మోడీకి ఇచ్చిన సెక్యూరిటీ ఆ తిరుపతి దేవస్థానానికి వచ్చిన భక్తులకు ఇవ్వలేకపోయారు వీళ్ళు. ఈ చేతగాని ప్రభుత్వం ఇది. దీన్ని ఏమనాలా? దద్దమ్మ ప్రభుత్వం అనాలా? ఏమనాలా దీన్ని? అంటే కనీసం ఆ తిరుపతి దేవస్థానానికి వచ్చే భక్తుల మీద కనీసం ఏ పార్టీమైన భద్రత లేకుండా కనీసం చర్య అక్కడ ఉన్న వసతులు ఏమీ ఏర్పాటు చేయకుండా వాళ్ళ మానాన వాళ్ళ గాలికి వదిలేసి మీరు సావండి అని చెప్పేసి ఏదో సినిమా టికెట్ల కోసం ఎగబడినట్టు, లేకపోతే ఆహార పొట్లాల కోసం ఎగబడినట్లు అంత చులకనగా చూసి వాళ్ళు ఈరోజు 6 మృతి చెందడం ప్రధాన కారణం చెందిన ఈ బీఆర్ నాయుడు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, హోమ్ మినిస్టరు మరియు ఈఓ, అక్కడ ఎస్పీ తక్షణమే నైతిక బాధ్యత వహించి వీళ్ళు రాజీనామా చేయాలి. ఆ కుటుంబాల యొక్క మనోవేదన, ఆ కుటుంబాల యొక్క కడుపు కొత వీళ్ళు తీరుస్తారా? వీడు అంటాడు బీఆర్ నాయుడు, వీడు అంటాడు చైర్మన్ గారు అంటాడు వాళ్ళు అకస్మాత్తుగా వచ్చారు. వీళ్ళు నువ్వు సంకనాగడం అనుకున్నావా? నువ్వు బీఆర్ నాయుడు, నువ్వు భక్తులు అకస్మాత్తుగా రాత్రి నెమ్మది ఒకళ్ళు వస్తారా? వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నీకు లేదా? నువ్వు ఏం చేయడానికి టీటీడీ చైర్మన్గా ఉండి నువ్వు ఏం మెలగబడడానికి, ఎవరు సంకనాగడానికి అక్కడ ఉన్నావు నువ్వు? అంటే చంద్రబాబు నాయుడు గురించి ఎంతగానో ఆయన పాట పాడి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించి ఇలా చేయడమే తప్ప నువ్వు ఆ టీడీడీకి వచ్చే భక్తులు యొక్క యోగక్షేమాలు, వారి భద్రత గురించి నీకు పట్టలేదా? తక్షణమే ఎవరైతే చనిపోయారో ఆ బాధితులకి, ఒక్కొక్క బాధితులకి దగ్గర ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ప్రభుత్వం పూర్తిగా దీని మీద ప్రభుత్వం స్పందించాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యంగా తక్షణమే వచ్చి ఆ బాధితులు పరామర్శించాలి, క్షమాపణ చెప్పాలి. ముఖ్యంగా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత క్షమాపణ చెప్పాలి, రాజీనామా చేయాలి. తక్షణమే ఈ చర్యకు నైతిక బాధ్యత వహిస్తామని చెప్పి ప్రకటించాలి. భద్రత లేకపోవడం వల్లే ఇలా తొక్కిసలాట జరిగిందంటారా? పూర్తిగా భద్రతా వైఫల్యం. భద్రతగా ఇప్పుడు వైకుంఠ ఏకాదశి అనేది, నా ప్రశ్న ఒకటే, వైకుంఠ ఏకాదశి అనేది నిన్నగా మొన్న వచ్చిందా? లేదా ఎవరన్నా ప్రవేశపెట్టారా? ఈరోజు వైకుంఠ ఏకాదశి అని చెప్పేసి ప్రవేశపెట్టారా? వైకుంఠ ఏకాదశి అనేది హిందువుల మనోభావం సంబంధించిన సెంటిమెంటు, వాళ్ళ పండగ. ఫలానా రోజు వైకుంఠ ఏకాదశి, 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి అని చెప్పేసి ప్రకటించారు. దానికి అనుగుణంగా మీరు భద్రతా చర్యలు చేపట్టాలా లేదా? లక్షలాది మంది ఆ టోకెన్ల కోసం వస్తారని చెప్పేసి మీకు ముందస్తు సమాచారం ఉంది. వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వీళ్ళకు ఉందా లేదా? వీళ్ళు ఏమంటారంటే వైకుంఠ ఏకాదశి 1-2 రోజుల్లో ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి వైకుంఠ ఏకాదశి 10 రోజులు పొడిగిచ్చామంటారు. నువ్వెవడో పొడిగించడానికి? నువ్వెవడో అంటున్నా? వైకుంఠ ఏకాదశి రోజే మేము దర్శించుకోవాలనేది ఆ హిందువుల యొక్క మనోభావన, వాళ్ళ సెంటిమెంట్, అది వాళ్ళ ఎమోషన్. అది వైకుంఠ ఏకాదశి శ్రీవారిని దర్శించుకోవాలనేది వాళ్ళ ఎమోషను. ఆ ఎమోషన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం నువ్వెవరు అసలు? అంటే నువ్వు 30 రోజులు పొడిగించుకుంటే 30 రోజులు దర్శించుకోవాలా? వస్తారు, భక్తులు వస్తారు, వేలాదిగా వస్తారు, లక్షలాది మంది వస్తారు. వాళ్ళు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత, వాళ్ళ భద్రతని మీరు ఓన్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. పూర్తిగా భద్రతా వైఫల్యం. హిందువుల యొక్క మనోభావాలు తొంగలు తొక్కి టీడీటీ యొక్క ప్రతిష్టను రోజుకు దిగజారుతున్న ఇలాంటి ప్రభుత్వాన్ని రానున్న రోజుల ప్రజలైతే చంపపెట్టుగా దారుణమైన యొక్క పరిస్థితి ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గతంలో ఎలా ఉండేది టీటీడీ? మీరు ప్రత్యక్షంగా గతంలో నేనే చెప్పాల్సిన పని లేదు. గత 5 సంవత్సరాలుగా తిరుపతి దేవస్థానం దర్శించుకుంటున్న ప్రతి ఒక్క హిందువుని అడగండి ఏ రకమైన భద్రతలు చేపట్టారు. ఆ ఒక్క వస్తున్న భక్తుల్ని ఏ రకంగా క్యూ లైన్లో కానివ్వండి, ఎక్కడెక్కడ వాళ్ళని అనుసంధానం చేస్తూ ఒక క్రమబద్ధీకరణంగా టీటీడీ యొక్క ప్రతిష్ట రోజుకి పెంచే ప్రయత్నం చేసింది. కానీ గత ప్రభుత్వం ఈ రకంగా తొంగలో దొక్కలేదు. ఆ నరేంద్ర మోడీ కనుక రాకపోతే ఈరోజు ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. నరేంద్ర మోడీ రావడంతో ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి వీళ్ళందరూ వెళ్ళి నరేంద్ర మోడీ సంకనాకడానికి వెళ్ళారు. ఈ పోలీసులందరూ వాళ్ళు ముడ్యానకాలకి వెళ్ళారు. ఈ పోలీసులందరూ తరలించకపోతే ఈ పోలీస్ వ్యవస్థ మొత్తం ఇక్కడ ఉండేదిగా. ఏమైపోయారు? ఈ పోలీస్ వ్యవస్థ మొత్తం ఏమైపోయింది? ఈ ఏజెన్సీలన్నీ ఏమైపోయినాయి? తిరుపతి దేవస్థానానికి ప్రత్యేక పోలీస్ వ్యవస్థ ఉంది, వాళ్ళందరూ ఏమైపోయారు? ఈ ఈఓ ఏమైపోయాడు? కలెక్టర్ ఏమైపోయాడు? ఎస్పీ ఏమైపోయాడు? ఈ చైర్మన్ ఏమైపోయాడు? కాబట్టి తక్షణమే ఈ చర్యకు నైతిక బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్, ఈఓ, మళ్ళీ హోమ్ మినిస్టర్ అంగలపూడి అనిత, మరియు కలెక్టరు సుబ్బారాయుడు, ఎస్పీ సుబ్బారాయుడు తక్షణమే రాజీనామా చేయాలి. ప్రజల యొక్క భక్తుల యొక్క మనోవేదన కనుక ఈ చంద్రబాబు నాయుడికి పట్టితే తక్షణం వీళ్ళందరినీ బర్తరఫ్ చేయాలి, కొత్త వారిని నియమించాలి. ఈ ప్రజల యొక్క హిందువులను
మోకాళ్ళ మీద మోకాలు వెళ్ళి క్షమాపణ వేడుకోవాలి చంద్రబాబు నాయుడు.